Hello guys, good morning. Today my topic is cloud deployment model. This is the last video in unit 4. Cloud deployment models. It defines the type of access to the cloud. So cloud lo unna applications ni or cloud services ni access cheyali ante evaru access cheyochu. And how a cloud is located. Okay, generally cloud has 4 types of access. క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అనడానికి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్, సెకండ్ వన్ ఈజ్ ప్రైవేట్ క్లౌడ్, థర్డ్ వన్ ఈజ్ హైబ్రిడ్ క్లౌడ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కమ్యూనిటీ క్లౌడ్. సో కమింగ్ టు ఫస్ట్ వన్ విచ్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్. సో పబ్లిక్ క్లౌడ్ మీన్స్ జనరల్ పబ్లిక్. ఆ క్లౌడ్ని ఏ పబ్లిక్ ఎవరైనా సరే ఆ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాంటి క్లౌడ్ని మనం ఏమంటున్నాం అంటే పబ్లిక్ క్లౌడ్. సో 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి: పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్, కమ్యూనిటీ. ఫస్ట్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్ మీన్స్ ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ దిస్ క్లౌడ్స్. ఎవ్రీ పబ్లిక్, ఓకే, ఎవ్రీ జనరల్ పబ్లిక్ కెన్ యాక్సెస్ దిస్ క్లౌడ్. ఓకే, ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్. అలాంటి క్లౌడ్ని ఏమంటున్నాం అంటే పబ్లిక్ క్లౌడ్ ఉంటున్నాం. ఓకే, అలాంటి పబ్లిక్ క్లౌడ్ ఇచ్చే కంపెనీస్ ప్రొవైడర్స్ ఎవరు అంటే కనుక అమెజాన్, IBM, Microsoft, Google, Rackspace, etc. All these are the companies that are offering public cloud. The meaning of public cloud means everyone can access with the help of internet. Next one. So in this slide you can observe the figure of public one. So here we have 3 users. Okay, every user can access public cloud services. Okay, ఒకే యూజర్ మోర్ దెన్ 1 యూజర్ కెన్ యాక్సెస్ ద సేమ్ రిసోర్స్. ఓకే, ఎవరికి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ని ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఫిగర్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్. ఓకే, నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ క్లౌడ్ మోడల్. ఓకే, వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ క్లౌడ్? ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్, లో కాస్ట్. సో పబ్లిక్ క్లౌడ్ కాస్ట్ ప్రైవేట్ క్లౌడ్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటుంది. బికాస్ ఇట్ షేర్స్ సేమ్ రిసోర్సెస్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్. ఓకే, ఒకే రిసోర్సెస్ని చాలామంది షేర్ చేసుకుంటారు కాబట్టి ప్రైవేట్ క్లౌడ్తో కంపేర్ చేసుకుంటే పబ్లిక్ క్లౌడ్ అనేది కాస్ట్ తక్కువ. బికాస్ ఇక్కడ వర్చువలైజ్డ్ సర్వర్స్, ఇక్కడ రిసోర్సెస్ అని వర్చువల్ రిసోర్సెస్. సో ఎంతమంది అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక సేమ్ రిసోర్స్ని ఎంతమంది అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ సేమ్ రిసోర్సెస్ని షేర్ చేసుకుంటున్నారు. ఓకే, కాబట్టి సేమ్ రిసోర్సెస్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ లో కాస్ట్ వెన్ కంపేరింగ్ టు బోత్ ప్రైవేట్ ఆర్ హైబ్రిడ్ క్లౌడ్. నెక్స్ట్ వన్, రిలయబుల్. It provides large number of resources from different locations. If any one of the resource fail, public cloud can employ another one. Okay, so resources అనేవి ఒక లొకేషన్లో ఉండవమ్మా, డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. ఒకవేళ ఒక లొకేషన్లో ఉన్న రిసోర్సెస్ కనుక ఫెయిల్ అవుతే ఇంకొక లొకేషన్లో ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎలకేట్ చేస్తారు. దట్ మీన్స్ రిలయబుల్. ద మీనింగ్ ఆఫ్ రిలయబుల్ మీన్స్ నమ్మకమైనది. సో పబ్లిక్ క్లౌడ్ ఈజ్ వెరీ రిలయబుల్ బికాస్ అక్కడ రిసోర్సెస్ అన్ని సేమ్ లొకేషన్లో ఉండవు. ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. ఒకవేళ ఒక లొకేషన్లో ఉన్న రిసోర్స్ ఫెయిల్ అయినా సరే ఇంకొక లొకేషన్లో ఉన్న రిసోర్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబుల్. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ వెన్ కంపేరింగ్ టు ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ఫ్లెక్సిబుల్ మీన్స్ ఎలా కావాలంటే అలాగా. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ ద సర్వీస్ యూ కెన్ ఎక్స్టెండ్. ఇఫ్ యూ డోంట్ నీడ్ ద సర్వీస్ యూ కెన్ కంప్రెస్ ద సర్వీస్. కావాలనుకుంటే కనుక సర్వీస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, అవసరం లేదనుకుంటే కనుక సర్వీస్ని ఆపేయచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ కంప్యూటింగ్ రిసోర్సెస్ దెన్ యూ కెన్ ఎక్స్టెండ్. ఇఫ్ యూ డోంట్ నీడ్ దెన్ యూ కెన్ కంప్రెస్. ఓకే, విత్ లో కాస్ట్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, ఎలా కావాలంటే అలా అవసరమైనప్పుడు రిసోర్సెస్ని పెంచుకోవచ్చు, రిసోర్సెస్ అవసరం లేదనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ వెన్ కంపేరింగ్ టు ప్రైవేట్ క్లౌడ్.
Next one, location independent. It ensures the independency of location because public cloud services are delivered through internet. Okay, because location, oka particular location loni cheppalem, because all the resources are located in different locations. So different locations, and it is occupied entire world. So every user can access these resources with the help of internet while sitting at home. Yes, so all these are the advantages of using public cloud. Next one, high scalability. Okay, scalability తెలుసు, because demand and బట్టి, ఓకే, డిమాండ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ రిసోర్సెస్ని అలొకేట్ చేస్తారు. ఒకవేళ డిమాండ్ కనుక లేకపోతే కనుక రిసోర్సెస్ని తగ్గించేస్తారు. దాన్ని మనం స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ అంటాం. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ బట్టి దే కెన్ స్కేల్ అప్ ద రిసోర్సెస్ ఆర్ దే కెన్ స్కేల్ డౌన్ ద రిసోర్సెస్. Okay, so all these are the advantages of using cloud computing, or all these are the advantages of using public cloud. Next one, disadvantages of using public cloud. Okay, so public cloud యొక్క disadvantages ఏంటంటే, first one, low security. Okay, because when comparing to private cloud, it has low security because here the resources are sharing publicly. Okay, public ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి సేమ్ రిసోర్స్ని ఎంతమంది అయినా షేర్ చేసుకుంటున్నారు కాబట్టి there may be a security very low when comparing to private cloud. It does not have high security. Okay, next one, less customizable. It is less customizable than private cloud. Customizable means you cannot modify the resources within the cloud, or you cannot modify the applications, or you cannot make any changes. Okay, so you can access whatever the resources within the cloud and you cannot make any changes. Okay, చేంజెస్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలా కాకుండా ప్రైవేట్ క్లౌడ్లో అయితే కనుక యూ కెన్ మేక్ కస్టమైజ్. Okay, you can make customizable in private cloud. Okay, all these are the disadvantages of using public cloud. One is low security, that means it does not have security more than private cloud, and it is less customizable when comparing to private cloud. Okay, next one, private cloud. So within the organizations లో, okay, within the organizations లో ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే ఆ క్లౌడ్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నారంటే ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ఇట్ అలౌస్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. సో ఎవరు యాక్సెస్ చేసుకుంటారంటే ఓన్లీ సిస్టమ్స్ కానీ సర్వీసెస్ కానీ క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని కానీ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని కానీ ఎవరు యూజ్ చేసుకుంటారంటే ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే వాడుకుంటారు. అంటే అది ఆర్గనైజేషన్ యొక్క క్లౌడ్ అనుకోవచ్చు కదా. ఓకే, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో యూజ్ చేసుకుంటే ప్రైవేట్ క్లౌడ్. ఓకే, దిస్ ఈజ్ ఆపరేటెడ్ ఓన్లీ విత్ ఇన్ ద పర్టికులర్ ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ క్లౌడ్ అన్నాం అనుకోండి, ఓన్లీ సిఆర్ఆర్ పీపుల్ కెన్ యాక్సెస్ దిస్ క్లౌడ్, అవుట్ సైడర్స్ కాంట్ అలౌడ్. ఎస్, అండ్ ఇట్ విల్ బి మేనేజ్డ్ ఇంటర్నల్లీ ఆర్ బై థర్డ్ పార్టీ. సో ప్రైవేట్ క్లౌడ్ థర్డ్ పార్టీ బయట వాళ్ళైనా సరే మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్నల్గా మనమైనా సరే ఏం చేయొచ్చు అంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్. ఎస్, okay, same as public, but public cloud can access by everyone, but private cloud can be accessed only within the organization. Yes. Advantages. So the main advantage of using private cloud is high security and privacy. Yes, we have security is more because it is private within the organization. బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ప్రైవసీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, మోర్ కంట్రోలింగ్. ప్రైవేట్ క్లౌడ్స్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఆన్ ఇట్స్ రిసోర్సెస్ అండ్ హార్డ్వేర్ దెన్ పబ్లిక్ క్లౌడ్ బికాస్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్ ద బౌండరీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రైవేట్ క్లౌడ్లోని రిసోర్సెస్ మీద కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోరు కాబట్టి ప్రైవేట్ క్లౌడ్లో కంట్రోలింగ్ రిసోర్సెస్ మీద కంట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేరింగ్ టు పబ్లిక్ క్లౌడ్. దీస్ ఆర్ ద two advantages of using private cloud. Okay, high security and more control. Next one, disadvantages of private cloud. So private cloud work disadvantage, restriction. Okay, it is only accessible locally and it is very difficult to deploy globally. Okay, అంటే లోకల్గా మాత్రమే యాక్సెస్ చేయగలరు, బయట జనరల్ పబ్లిక్కి యాక్సెస్ చేయడం కష్టం. ఐ మీన్ గ్లోబలీ మీన్స్ పబ్లిక్ క్లౌడ్ లాగా డిప్లాయ్ చేయడం కష్టం. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ లోకల్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ అలౌడ్
it is very difficult to deploy globally. Next one, more cost. సో పబ్లిక్ క్లౌడ్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ఫ్లెక్సిబుల్ ప్రైస్. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ డిమాండ్స్ పర్చేసింగ్ న్యూ హార్డ్వేర్ ఈజ్ వెరీ కాస్ట్. బికాస్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ క్లౌడ్ అంటే కనుక మన ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు కాబట్టి మన యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒకవేళ ఆ క్లౌడ్ని మనమే మేనేజ్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన హార్డ్వేర్ కానీ క్లౌడ్ సంబంధించిన రిసోర్సెస్ అన్ని కూడా మనమే మెయింటైన్ చేసి మనమే కొనుక్కోవాలి. ఒకవేళ థర్డ్ పార్టీ మెయింటైన్ చేసినా సరే ఓన్లీ మనకే కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసినందుకు కూడా మనీ అనేది ఎక్కువగా అవుతుంది. ఓకే, బికాస్ ప్రైవేట్ మీన్స్ హియర్ వీఆర్ దిస్ ఈజ్ అవర్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ఇఫ్ వీ మేనేజ్ దిస్ క్లౌడ్ హియర్ వీ హ్యావ్ టు బై ఆల్ ద రిసోర్సెస్ ఫర్ ద క్లౌడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్ when comparing to public cloud. Next one, less scalability. Private clouds are scaled only within the capacity of internal hosted resources. Yes, internal resources ఎలా ఉంటాయంటే ప్రైవేట్ క్లౌడ్లో రిసోర్సెస్ అంత ఎక్కువగా ఉండదు వెన్ కంపేరింగ్ టు పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ ఈజ్ వెరీ స్కాలబుల్ బట్ ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ వెరీ లెస్ స్కాలబుల్. ఓకే, అంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ ప్రకారమే మనం ఎలకేట్ చేయగలం కానీ అంతకన్నా ఎక్కువ రిసోర్సెస్ ఉండవు, జస్ట్ లైక్ పబ్లిక్ క్లౌడ్. ఓకే, బికాస్ హియర్ వీ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఓకే, అండ్ వీ కెన్ స్కేల్డ్ ఓన్లీ విత్ ఇన్ ద ఇంటర్నల్ హోస్టెడ్ రిసోర్సెస్. ఓకే, దట్ మీన్స్ scalability is very less when comparing to public cloud. Next one, hybrid cloud. This is the third type of cloud. Here it is the combination of both public and private. ఓకే, ప్రైవేట్ క్లౌడ్ పబ్లిక్ క్లౌడ్ రెండింటిని కలిపితే మనం ఆ క్లౌడ్ని మనం ఏమంటున్నాం అంటే హైబ్రిడ్ క్లౌడ్. యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్, హైబ్రిడ్ మీన్స్ ప్రైవేట్ ప్లస్ పబ్లిక్. ఎస్, సో నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై పబ్లిక్ వైల్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ప్రైవేట్గా మెయింటైన్ చేస్తూనే ప్రైవేట్గా ఆ క్లౌడ్ని మనం మెయింటైన్ చేస్తూనే బయట వాళ్ళు ఎవరైనా సరే యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. అలాంటి క్లౌడ్ని మనం ఏమంటున్నాం అంటే హైబ్రిడ్ క్లౌడ్ అన్నాం. ఓకే, క్రిటికల్ యాక్టివిటీస్ మీన్స్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. ఓకే, మేజర్ మోడిఫికేషన్స్ అలాంటివన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ మాత్రం పబ్లిక్ క్లౌడ్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఓకే, దట్ మీన్స్ పబ్లిక్ క్లౌడ్ హ్యాస్ లెస్ కస్టమైజబుల్ whereas private people has more customizable. Okay, both the combination of public and private, we can call this cloud as hybrid cloud. Advantages, scalable, yes, because it provides both the features of public and private, that's why it has scalability. Okay, ప్రైవేట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు యూస్ చేస్తారు, అలాగే బయట వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. అలాంటి క్లౌడ్ని మనం ఏమన్నాం అంటే హైబ్రిడ్ క్లౌడ్ అంటున్నాం. ఫ్లెక్సిబుల్ అండ్ సెక్యూర్. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ సెక్యూర్ రిసోర్సెస్ బికాస్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ స్కాలబుల్ రిసోర్సెస్ బికాస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్. సెక్యూర్డ్ ఎలా అంటే ప్రైవేట్ క్లౌడ్ కాబట్టి, ఫ్లెక్సిబుల్ ఎలా అంటే పబ్లిక్ క్లౌడ్ కాబట్టి. ఓకే, రిసోర్సెస్ అన్ని సెక్యూర్డ్గా ఉంటాయి బికాస్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి బికాస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్. నెక్స్ట్, కాస్ట్ ఎఫెక్టివ్. ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ కాస్ట్ యాజ్ కంపేర్ టు ప్రైవేట్ క్లౌడ్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఓన్లీ. ఓకే, యాక్సెసిబుల్ ఓన్లీ ఆర్గనైజేషన్ మాత్రమే యాక్సెస్ చేస్తారు కాబట్టి, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేస్తారు కాబట్టి అది కాస్ట్ ఎక్కువ ప్రైవేట్ క్లౌడ్ని మేనేజ్ చేయడం అంటే. ఓకే, ఇట్ ఈస్ వెరీ లెస్ కాస్ట్ వెన్ కంపేరింగ్ టు ప్రైవేట్ క్లౌడ్. ఆల్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హైబ్రిడ్ క్లౌడ్. నెక్స్ట్ వన్, disadvantages. Networking issues. Networking become complex because of private and public cloud. Okay, sometimes networking problems రావచ్చు. Security complex. Security ఉండకపోవచ్చు because of public. Yes, it is necessary to ensure that cloud services are compliant with the security policy of an organization. Okay, so security పబ్లిక్ క్లౌడ్ కూడా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ఉండకపోవచ్చు. ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది కాబట్టి ఆ సెక్యూరిటీ పాలసీస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. ఓకే, సెక్యూరిటీ కాంప్లియన్స్. ఓకే, నెక్స్ట్ వన్, కమ్యూనిటీ క్లౌడ్. దిస్ ఇస్ ద లాస్ట్ టైప్ ఆఫ్ క్లౌడ్ విత్ ఇన్ ద క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్. ఇట్ అలౌస్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెసిబుల్ బై గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఓకే, 2-3 ఆర్గనైజేషన్స్ కలిపి ఒక క్లౌడ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే అలాంటి క్లౌడ్ని ఏమంటారంటే కమ్యూనిటీ క్లౌడ్. ఎగ్జాంపుల్, సిఆర్ఐడి ఉమెన్స్ కాలేజ్, ఓకే, సిఆర్ఐడి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ రెండింటికి కామన్గా ఒక క్లౌడ్
సర్వీస్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఏమన్నా అంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటున్నాం. ఓకే, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూజెస్ దిస్ క్లౌడ్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఆ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ కానీ సిస్టమ్స్ కానీ యూజ్ చేసుకుంటే అలాంటి వాటిని మనం ఏమన్నా అంటే కమ్యూనిటీ క్లౌడ్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సిఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్, సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ ఓకే ఒకే క్లౌడ్ని యాక్సెస్ చేయడం. అలాంటి క్లౌడ్ని మనం ఏమంటున్నాం అంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటున్నాం. ఓకే, ఇట్ షేర్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిట్వీన్ సెవరల్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ కమ్యూనిటీ. ఓకే, చూడండి ఇక్కడ ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 ఒకే క్లౌడ్ నుంచి ఓకే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బోత్ ఆర్గనైజేషన్స్ షేర్ చేసుకుంటే దీన్ని మనం ఏమన్నా అంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటున్నాం. దీన్ని ఇంటర్నల్లీ మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ బయట వాళ్ళు ఎవరైనా సరే మేనేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ బెనిఫిట్స్. ఫస్ట్ వన్ కాస్ట్ ఎఫెక్టివ్. It offers same advantages as that of private cloud at low cost. Okay, తక్కువ ఖర్చు. ఓకే, బికాస్ మోర్ దెన్ మన ఆర్గనైజేషన్ వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఓకే రిసోర్సెస్ షేర్ చేసుకున్నాం కాబట్టి ప్రైవేట్ క్లౌడ్తో కంపేర్ చేసుకున్నా కానీ తక్కువ కాస్ట్తో అవ్వచ్చు. నెక్స్ట్ వన్ షేరింగ్ బిట్వీన్ ఆర్గనైజేషన్స్. ఓకే, హియర్ we are sharing the resources. Okay, sharing between organizations. Here we are sharing the resources. Okay, so all these are the benefits of using community cloud. Okay, sharing between organizations means cloud లో ఉన్న రిసోర్సెస్ మోర్ దెన్ వన్ ఆర్గనైజేషన్స్ షేర్ చేసుకోవచ్చు. సో ఒకే రిసోర్సెస్ని షేర్ చేసుకోవడం వల్ల తక్కువ కాస్ట్తో మనం ఏం చేయొచ్చు అంటే ఆ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇట్ ఈస్ లో కాస్ట్. Okay, next one issues means problems or disadvantages. First one, since all data is housed at one location, one must be careful in storing data in community cloud because it may be accessible by others. Okay, so data anta oka location lo untadi kabatti so mana data anta oka location lo untadi kabatti so aa data ni store cheskuneటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బయట వాళ్ళు ఎవరైనా సరే యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. Okay, next one, it is also challenging to allocate responsibilities of governance, security and cost. Okay, because more than one organization వాళ్ళు క్లౌడ్ని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ కానీ కాస్ట్ కానీ దాన్ని మేనేజ్ చేయడం కానీ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకే, దట్ మీన్స్ వీ నీడ్ టు allocate more time because it is the common cloud for more than one organization. Okay, so these are the problems of community cloud. Okay guys, so community cloud means more than one organization can share the same resources. Okay, benefits ఏంటి అంటే కాస్ట్ తక్కువ అండ్ రిసోర్సెస్ని బిట్వీన్ ద ఆర్గనైజేషన్స్ వాళ్ళు రిసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఛాలెంజింగ్, సెక్యూరిటీ కానీ కాస్ట్ కానీ ఇవన్నీ మన కంట్రోల్లో ఉండటం కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ కమ్యూనిటీ క్లౌడ్. థ్యాంక్ యూ. ఓకే గర్ల్స్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద యూనిట్ 4. ఓకే, యూనిట్ 4లో అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంటే, ఎస్పెషల్లీ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ విచ్ ఈస్ ఎస్ఏ క్వశ్చన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్స్ అది ఎస్ఏ క్వశ్చన్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ IaaS which is short question. Okay, that's all girls, today's video, cloud deployment model. Thank you.